నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణి వద్దరం. సో ఇది ప్రతి మంగళవారం మరియు ప్రతి శుక్రవారం సో అర్జీలు సేకరించే కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తీసుకొచ్చింది. సో మాట్లాడదాం. ఇక్కడ కూడా చాలా మంది ప్రజలు మీరు చూస్తున్నారు, చాలా మంది కూడా ప్రజలు వచ్చారు. సో ఇక్కడ మెయిన్ గా చాలా ఎక్కువ శాతం మాత్రం 60 to 70% మాత్రం భూమి సమస్యల కోసం ప్రజలు వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కూడా భువనగిరి నుంచి ఒక వ్యక్తి కూడా వచ్చి తన భూమి సమస్యపై ఒకసారి మాట్లాడమా. నమస్తేనే. నా పేరు నేవూరి మల్లారెడ్డి, గ్రామం బాలంపల్లి, మండలం జిల్లా భువనగిరి, యాదాద్రి. నాది భూమి సమస్య పరిష్కారం కోసం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చినాము. కేసీఆర్ చంద్రశేఖరరావు ధరణి పెట్టి దరిద్రముండ కూడా ఏ విధంగా ఆగం చేసిండో ఈ తుంటెత్తే మొద్దెత్తుకున్నట్టుంది రేవంత్ రెడ్డి పరిపాలన. మంచోడు అంటే మంచ కింద దూరినట్టే ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన. మరి దరిద్రంగా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ చంద్రశేఖరరావు 10 సంవత్సరాల అనుభవం ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉన్నదో 10 నెలల్లో రేవంత్ రెడ్డి మూట కట్టుకున్నాడు ప్రజా వ్యతిరేకత. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ సీఎం అయితేనే రైతు బంధు వస్తాయి. కేసీఆర్ తోటే రైతు బంధు వచ్చింది, కేసీఆర్ తోటే రైతు బంధు పోయింది. రుణమాఫీ చేసే కదా, రుణమాఫీ అందరికి కాదు, కొందరికి అన్నట్టు. మాకు కాలేదు, లిస్ట్ లో పేరు లేదు. ఎన్నికల టైం ఏం చెప్పిండు, అందరికి రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు కొందరికే చేస్తున్నాడు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే రుణమాఫీ. రైతు బంధు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే, మామూలుని కాదు. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి రూపాయి ఇవ్వమని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా దంచేదాకా దించిరు, రేవంత్ రెడ్డి కూడా దంచుతామంటారు ఇప్పుడు ప్రజలు. దీపమంటారు, సాధాకపోతే రాజీనామా చేయమంటారు. ఇది రాజీవ్ గృహకల్ప పేరుతో రాజభవనాలు కట్టుకురు, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇంద్రభవనాలు కట్టుకురు. ఈ పరిపాలన ఎన్ని రోజులు ఉంటుంది? కల్లులతో ప్రాంతంగా చేసారు తెలంగాణను. భూముల సమస్యలు పరిష్కారం చేయమంటే ఏ ఒక్క సమస్య పట్టించుకోరు. బొంద పెడతామని అన్నారు కదా కాంగ్రెస్. ఇప్పుడు మురిగ కుక్కలు కరువు కరిసికులు మురగబడినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన తప్పగానే రెండో ఏం లేదు. ప్రజలను ఓట్ల కోసమే వచ్చిండు, వెన్నుపోటు వచ్చిండు. ప్రజలు ఏంటంటే గొర్రె కసాయాన్ని నమ్ముతారంటే రేవంత్ రెడ్డి నమ్మారు. ఈరోజు ధరణి పెట్టిండు చంద్రశేఖరరావు. ఏ విధంగా సర్వనాశనం అయిపోయాడో, సమాధి అయిపోయాడో, రేపు రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇటు కేసీఆర్ మంచిగా లేడు, రేవంత్ రెడ్డి మంచిగా మరి రోజులకి ఇద్దామంటారు. ఇప్పుడు మావోయిస్టులతో సమస్యలు పరిష్కారం చేద్దాం అనుకుంటే మావోయిస్టులు కరెక్ట్ గా లేరు కాబట్టి, మావోయిస్టుల లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మావోయిస్టులని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, ఏ విధంగా గుర్తిస్తున్నారు, ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది మావోయిస్టులు గుర్తించాలి. మావోయిస్టులు ఏంటంటే ప్రజల మధ్యకు రావాలి. ఈ అజ్ఞాతవాస జీవితం గడపడం వల్ల, ఆయుధాలు పట్టడం వల్ల, చావడం వల్ల ఉపయోగం ఏం లేదు కాబట్టి త్యాగానికి ఒక గుర్తింపు, గౌరవం ఉండాలి. చీకటి ఎప్పుడు కనపడుతుంది, దీపం పోయినాకనే చీకటి కనపడుతుంది అన్నట్టు మావోయిస్టుల పరిస్థితి అదే విధంగా ఉన్నది. అధికారంలో కోసం మంచిగా ఉంటారంటారా? మావోయిస్టు బుల్లెట్ తోటి లైఫ్ చేంజ్ అవుతా, బ్యాలెన్స్ తోటి లైఫ్ చేంజ్ అవుతా అంటే బుల్లెట్ తోటి చేంజ్ అవుతుందని మావోయిస్టులకు అవకాశం కూడా ప్రజలలో ఇవ్వడం లేదు కాబట్టి కొంతమంది మావోయిస్టులు వచ్చి కూడా మన సీతగా కూడా ఉన్నారు. అట్లా కొంతమంది గాదెన్నే కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలు మంచిగా చూసుకుంటే చేస్తుంటారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎన్కౌంటర్లు అవన్నీ కూడా అవుతా ఉన్నాయి. ఈ రోజు లొంగిపోయిన మావోయిస్టులంతా గంజాయి మొక్కలు. ఇప్పుడు ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చే రోజులు తులసి మొక్కలు కాబట్టి వాళ్ళ గుర్తింపు లేదు, గౌరవం లేదు. ఈ రోజు తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. దున్నేవాడికే భూమి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వరకు ఈ రోజు భూముల సమస్యలు భయంకరంగా ఉన్నాయి. తెలంగాణలో బందికానంగా మార్చింది చంద్రశేఖరరావు. భాగ్య తెలంగాణ, బొందరగడ తెలంగాణ చేసిండు కేసీఆర్. అతని బొందబెట్టు సచివాలయాన్ని ఏ విధంగా కూడగొట్టిండో చంద్రశేఖరరావు పరిపాలన ఆ విధంగానే కూలింది. బీఆర్ఎస్ వీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ పోయింది, అన్ని. ఇప్పుడు కేసీఆర్ చంద్రశేఖర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో, నా పరిపాలన మంచిగా ఉంది అంటే ఏం బాగున్నది? తుంటెత్తే మొద్దెత్తుకున్నట్టుంది. ఇప్పుడు ఈ దరిద్రంగా ఉన్నది. చంద్రశేఖరరావు పరిపాలన బాగుంది, కేసీఆర్ పరిపాలన. రేవంత్ రెడ్డి పరిపాలన అనేది ప్రజల మధ్య చర్చ జరుగుతుంది. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఈ రోజు బస్సులలో లేడీస్ మహిళలను చెప్తున్నారు, మొగోళ్ళు ఏ పాపం చేశారు, ఆడోళ్ళు ఏ పుణ్యం చేశారు. గృహాలలో ఉండే గృహిణీలు వస్తారా, బయటకు వస్తారా? వాళ్ళని బయటకు ఇప్పుడు రాజశేఖర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి భార్య బస్సులో ఫ్రీగా తిరుగుతుందా? రేవంత్ రెడ్డి లేకపోతే చంద్రశేఖరరావు భార్య ఫ్రీగా తిరుగుతుందా? కవిత తిరుగుతుందా? ఇప్పుడు షర్మిల తిరుగుతుందా? ఇదంతా జనాల మోసం చేయడమే తప్ప రెండోది ఏం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఇవన్నీ సమాధులు అవుతాయి. వీళ్ళు రేవంత్ రెడ్డి పునాదులు అనుకుంటున్నారంటే సమాధులు అయినాక అర్థమవుతుంది. దీపం ఉన్నప్పుడు చీకటి కనపడదు. ఇంకోటి మీరు అన్నం తిన్నారు కానీ అన్నపూర్ణ అన్నం పెడుతురంట. సో ఎట్లుంది అన్నం తిన్నారు కదా మంచిగా? ఈ రోజు ప్రజా దర్బార్ అన్నం పెడుతున్నారు కాబట్టి ఇంతవరకు ఆకలితో మళ్ళీ మాటి సాచిరు జనాలు. ఈ రోజు ప్రజా దర్బార్ ఏది అన్నపూర్ణ అన్నం క్యాంటీన్ లో బువ్వ పెడుతురు కదా, 5 రూపాయలు ఇస్తూనే పెడుతురు. జైల్లో బాగుంటుంది ఈ బువ్వ కన్నా. జైల్లో బువ్వ ఏదంటే ఒకసారి బయట పెట్టాలి. జైలు కూడా ప్రపంచంలో భాగమే కదా. జైళ్లలో ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా మోసం జరుగుతున్నది. మాకు రోజు లీటర్ పాలు పోసే జైల్లో. ఇప్పుడు బయట కనీసం జైలుకు 3 సంవత్సరాలు 87 నుంచి 89 వరకు జైల్లో ఉన్నాం. జైల్లో నేరస్తులకే చదువుకోనికి అవకాశం ఉంది. న్యాయ విచారణలో ఉన్న చదువుకోనికి అవకాశం లేదంటే లేదు. న్యాయమూర్తులే నేరస్తులు. ఈ రోజు న్యాయవాదులే లంగాలు ఉచ్చా బద్మాష్ ఎల్ఎల్పి అంటే. ఈ రోజు న్యాయం కావాలంటే మేము న్యాయస్థానాన్ని స్తంభింప చేసినాం, న్యాయం జరగదని. మమ్మల్ని జైలు నుంచి కోర్టుకు తీసుకొస్తే కోర్టులో బంధించి అన్నం మంచిగా లేదా, మళ్ళీ ఈడ మంచిగా
ఆడ మీ జైల్లోనే మంచిది అంటారు ఎట్లనే ఇప్పుడు అన్నపూర్ణ ఇప్పుడు ప్రజాదర్బార్ పెట్టి అన్నం క్యాంటీన్ అన్నపూర్ణ అన్నం కన్నా 100 బాళ్ళు జైల్లో బాగుంటుందని సందర్భంగా ప్రజలకు తెలియపరుస్తున్న మీడియా ద్వారా. కాబట్టి ఎవరికైనా ఉద్యోగ కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకు పోయినావు నువ్వు జైలుకి ఎందుకు పోయినావు మేము మా మీద పోలీసులు అక్రమంగా అన్యాయంగా కేసులు బుక్ చేసి మావోయిస్టులు అని చెప్పేసి 1987 నుంచి 89 వరకు జైల్లో ఉన్నాం. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాం. మాకు చదువుకోనికి అవకాశం ఉంటే లా కంప్లీట్ అయిపోవు. మెంటల్ హాస్పిటల్ పంపించారు ముండా కొడుకులు. అసలు ఎంఏ ఎల్ఎల్బి జైలు సూపరింటెండెంట్ 5 ఏం తెలియదు, రిమాండ్ ఏం తెలియదు. కాబట్టి ఈ రోజు జైళ్లలో కూడా మార్పు రావాలి. న్యాయమూర్తులు ఏ విధంగా మార్పు తీసుకురనేది ప్రజలు గుర్తించాలని సందర్భంగా తెలియపరుస్తున్నారు. సో చూసారు కదా అన్న ఒక సమస్యతో వచ్చి రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నిటి గురించి కూడా విశ్లేషణ కూడా ఇచ్చినట్టు చేసి